5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. 5 కేటాయించాల. ఇప్పుడు 2025లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అమరావతికి రూపాయి కేటాయించాల. కానీ ఈ రెండింటికి తేడా ఉంది. అదేంటంటే అమరావతి రాజధాని నిర్మాణం చేయకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పూనుకుంది, భారీ ఎత్తున నిర్మించబోతోంది. కానీ బడ్జెట్ నుంచి రూపాయి కూడా కేటాయించాల. అంటే రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా కేటాయించడం లేదు. చాలామంది మేధావులు, కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి, ఇక రాయలసీమ నుంచి చాలామంది ఉంటారు. అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు పోస్తున్నారు, 50,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నారు. ఇదంతా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మీద భారం కాదా? అంటే అమరావతి రాజధాని అనేది ఓన్లీ మధ్యాంధ్ర కోసమే, కృష్ణా గుంటూరు జిల్లాల కోసమే, లేకపోతే ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరును కూడా కలుపుకోవాలి. అంతకు మించి అమరావతి రాజధానికి ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళే కట్టుకుంటే డబ్బులు అన్నట్టుగా మాట్లాడతారు. చూడండి, రాజధాని పేరుతోటి ఎంత భారాన్ని మోపుతున్నారా మా మీద అని సెమినార్లు, కాన్ఫరెన్స్లు కూడా పెడుతుంటారు, లెటర్లు కూడా రాస్తుంటారు. మీరు ఇంత డబ్బు తీసుకొచ్చి అమరావతిలో పోస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి అని రెచ్చగొట్టడానికి అన్నమాట. ఇప్పుడు ఈ బడ్జెట్ని చూసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బడ్జెట్ నుంచి రూపాయి కూడా అమరావతి కేటాయించడం లేదు. మరి అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టబోతున్నారు కదా. పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్లోనే ఈ మాట ఉన్నది. ఇవాళ మేము రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు, కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతున్నారు? అప్పులు తీసుకుంటున్నారు. ఈ అప్పుల భారం ఎవరు మోస్తారు? అప్పులు తీసుకొచ్చి మీరు రాజధాని కడతారు సరే, మళ్ళీ ఇక్కడ రాజధాని అనేది రాష్ట్రం కోసం అని కాదు. రాజధాని అనేది ఓన్లీ ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళ కోసమే, లేకపోతే అటుపక్క 2 జిల్లాలు ఇటుపక్క 2 జిల్లాల వాళ్ళ కోసమే అన్నట్టుగా మాట్లాడతారు. సో అప్పులు తీసుకొచ్చి మీరు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే మిగతా వాళ్ళంతా ఎందుకు ఆ అప్పు తీర్చాలి అనేది అన్నమాట ప్రశ్న. గమ్మత్ ఏమిటంటే వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీవరేజెస్ కార్పొరేషన్ నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నాడు. ఏ విధంగా తీసుకున్నాడు? రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో మందుబాబులు తాగే మందు మీద వచ్చే ఆదాయాన్ని అంతా కొల్లేటరల్గా పెట్టుకొని, గ్యారంటీగా పెట్టుకొని మాకు అప్పు ఇవ్వండి అని 25,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆ విధంగా ఈ 25,000 కోట్లు ఏం చేశాడు? ఈ 25,000 కోట్లను ఎవరు తీరుస్తారు? రాష్ట్ర ప్రజలే తీర్చాలి కదా అనే ప్రశ్న రాదు. అలాగే విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి 10,000 కోట్లు తీసుకున్నాడు. ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఆ అప్పుల్ని తీర్చాల్సింది ప్రజలే, ప్రజల పనుల ద్వారానే. ఇక్కడ విశేషం ఏంటంటే అప్పులు తీసుకున్నాడు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏం చేశాడు ఆ అప్పుల్ని? ఆ అప్పులతోటి అసెట్ క్రియేట్ చేశాడా? ఏమైనా ఒక పోలవరం ప్రాజెక్ట్ కట్టాడా? మరొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాడా? వంతెనలు కట్టాడా? రోడ్లు వేశాడా? మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టాడా? ఇవేవీ లేదు. అసలు ఆ డబ్బులు ఏమైనాయో ఎవరికి తెలియదు. అప్పుడు ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. అమరావతి రాజధాని కోసం అనగానే రెచ్చిపోతుంటారు చాలామంది. అమరావతిలో అన్ని డబ్బులు పోస్తే, కుమ్మరిస్తే వాటిని రేపెవరు తీరుస్తారు అని ప్రశ్నిస్తుంటారు. అవును, అప్పులు తీసుకొచ్చే అమరావతి కడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ ఇవ్వబోతోంది 15 కోట్లేమో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇవ్వబోతోంది, హడ్కో ఇవ్వబోతోంది. సో దీనివల్ల రాష్ట్ర బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది అని బడ్జెట్లో రాశారు. దానిపైన ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది. కానీ ఆ వివరణ లేదు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో. విషయం ఏంటంటే అప్పులు తీసుకొచ్చి అమరావతి నిర్మిస్తున్నారు సరే, రేపు తీర్చాలి కదా, అది భారం కదా? లెజిటిమేట్ క్వశ్చనే అది. అయితే మొదటి నుంచి అమరావతిని కన్సీవ్ చేసినప్పటి నుంచి ప్లాన్ ఏమిటంటే అమరావతి కోసం చేసే అప్పుల్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి కట్టేటువంటి అవసరం లేదు. అమరావతి నగరం నుంచే జనరేట్ అయ్యేటువంటి రెవెన్యూస్, ఆదాయాలతోనే అప్పులు తీర్చుకోవచ్చు అని గతంలోనే, అంటే 2015లోనే ఆ లెక్కలు వేశారు. అమరావతిలో మొదటి దశ అభివృద్ధి పూర్తయ్యేసరికి కొన్ని వేల ఎకరాల భూములు మిగులుతాయి. అవి డెవలప్డ్ ల్యాండ్స్. ఆ డెవలప్డ్ ల్యాండ్స్ అమ్మితే భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి వాడతారు అని మొదట్లోనే ఈ ప్రాజెక్టుని కన్సీవ్ చేసినప్పుడే నిర్ణయించారు. అదే ఇప్పుడు జరుగుతోంది. అందువలనే రాష్ట్ర బడ్జెట్ నుంచి అమరావతి నిర్మాణం కోసం రూపాయి కూడా కేటాయించాల.
అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అంటే అమరావతి నిర్మాణం కోసం అయ్యేటువంటి ఖర్చుని, దానికోసం తీసుకునే అప్పుని అమరావతి ద్వారా వచ్చేటువంటి ఆదాయాలతోనే తీర్చవచ్చు. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి కూడా అదనంగా భారం పడదు అని. ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా? అయినా కూడా అప్పటికి ఇప్పటికీ అమరావతి మీద విషం కక్కుతూనే ఉంటారు.